ఎంత 20? 200 rupees. 200 rupees? Yes. Oh, Bombay. 200. Take this. Okay? Okay. Excuse me. I am Krishnarao from Hyderabad. Not that. Okay, no problem. నేను వెంకటేశ్వర బ్యాంకులో ఆడిటర్గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రండి. ఓ వెరీ నైస్ లొకేషన్, ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారనుకుంటాను. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్ బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోడానికండి. రెడిక్యులస్. సీ, ఐ విల్ సీ దిస్ సీ. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ బ్యూటిఫుల్. ఓ ఫ్యాంటాస్టిక్. నేను బయటికి వెళ్తున్నాను నాన్న, రావడం కొంచెం లేట్ ఓకే. ఏడి బూస్ట్ అడిగాడు? సీనో సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు. అతడయ్యా ఇలాగే వెళ్ళాడు సార్. ఎటు? ఇక్కడే చూశాను. ఏడ్రా ఏమైపోయాడు? ఏంటిది? ఏంటిది? ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. హెల్ప్. ఎవరు? ఎవరంటావండి? నేను కృష్ణారావుని. కృష్ణారావు గారా? లోపలికి ఎట్టండారు? అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 feet గుంటలోకి. 60 feet గుంటలోకే? ఇప్పుడు బయటకు ఎలా తీయటము? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయండి. వద్దు సార్, వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించడం మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు, వాళ్ళు ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్? మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయటకు తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? సార్ మీ కిరణ్ ఫోన్. కిరణా, ఒరే ఈ పట్ట తీసేసి ఆ తాడు తీసురా. మీరేం కంగారు పడకండి, తాడు తీసుకొస్తున్నాను. హలో, నేను కిరణ్, హైదరాబాద్ నుంచి మా ఆడిటర్ గారు వస్తా అన్నారు. వచ్చారు? లేదు బాబు, వస్తే ఏమన్నా చెప్పాలా? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. బయటికి రాదని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో. కృష్ణారావు గారు, లోపల తాడు వదులుతున్నాను, వదలండి. దీన్ని పట్టుకొని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారో అలా పైకి రండి సార్. ఓహో, నాకు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. గట్టిగా పట్టుకోండి. పట్టుకో. కృష్ణారావు గారు, తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు, మామిడి తాడు తెక్కుండా చూడాయనా. కనీసం కిరణ్ కన్నా ఫోన్ చేయండి ఆయన, ఏదో రకంగా బయటికి లాగుతాడు. పాపాత్ర కూడా టెన్షన్ చాలక మళ్ళీ ఒకట కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దానండి. కష్టమే సార్, మన యూపీలో బాబు ఇలాగే పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ తో వచ్చి తీయడానికి 2 రోజులు పట్టింది సార్. వింటే గుండె పగిలి చస్తా. వినపడింది లేనని అబ్బా. హలో. ఏమయ్యా కిరణ్, ముంబైలో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సార్ అదేం లేదు సార్, 2 daysలో అమౌంట్ మీ దగ్గర ఉంటాను సార్. అసలు బుద్ధి ఉందా లేదా నీకు? అది కాదు సార్, ఈసారి డెఫినెట్గా బిజినెస్ చేస్తున్నట్టు లేదయ్యా, ఏదో చింతపండు వ్యాపారం చేస్తున్నట్టుంది. టోటల్గా నీ నంబర్ డిలీట్ చేసి పారేశాను. అయినా మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే. నాన్న మీ కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకోకపోతే ఏం చేస్తాడు? నేను సాయం చేయకపోతే మీ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి చావాలి. ఏంటి మాట పడిపోయింది? వేసుకో. నీ వల్ల కాకపోతే వదిలేవయ్యా, అంతేగాని ఈసారి నా కాళ్ళు పట్టుకోవడానికి మీ అమ్మను పంపించొద్దు. కాసేపు వాకింగ్ చేసి వస్తాను, వెళ్ళి పడుకో. ఏంటి సార్ ఇది? మొత్తానికి అన్నంత పని చేసి 2 రోజులు నన్ను లోపలే వచ్చేటట్టున్నారు. ఊరుకోండి కృష్ణరావు గారు, నేను ఎంత టెన్షన్లో ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. రాత్రి అయింది, మీకోసమే ఉన్నా. రాత్రి అయిందా? ఇక్కడ రాత్రికి పగలకి తేడా తెలియటం లేదు, ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఉంది. అసలు నేను బయటకు వస్తానంటారా? ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడకపోతుంటే మీరు ఇంకా భయపెడతారేంటండి? నాకు కూడా ఇక్కడ ఏమీ ఆటం లేదు. ఏమైంది? ఏమైంది చెప్పమంటారు సార్? రకరకాలుగా అయింది. ఈ టెన్షన్ లో
ఈ టెన్షన్ తగ్గాలంటే మీరు కాసేపు పడుకోవడం బెటర్ ఏమో. పడుకోవాలా? ఇక్కడ కింద ఉన్నాను కదా అని ఏమి సలహాలు ఇస్తున్నారా? పైకి రాని మీ పని చెప్తా. ఇక్కడ పడుకోవడం ఏంటిరా? కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి సార్, టెన్షన్ తగ్గుతుంది. ఇంతకీ తెలంగాణ వస్తుందంటారా? ఇప్పుడు నాకు తెలంగాణ అవసరం అంటావురా? అరే దండం పెడతానురా, మీ వల్ల కాదు కానీ ఆ ఫైర్ స్టేషన్ నుండి పిలవట్రా. ఇప్పుడు తెలంగాణ ఏంట్రా మీ అమ్మ కడుపులు మాట. అయ్యా అయ్యో. ఐడియా సార్. ఏంటది? మీకు కాకత తెలుసా? కాకికథ తెలుసా అని అడుగుతున్నావా? ఇప్పుడు కాకికథలు బాతు కథలు తేయటం ఏంట్రా? నన్ను పైకి రానింది నాకు ఎన్ని కథలు తెలుసో చెప్తాను. చెప్పేది వినండి సార్. కాకి రాళ్ళు వేసి కుండలో నీళ్ళు ఎలా తాగిందో అలాగే నీకు కూడా పైన చిటికలు పంపుతాను. చెప్తున్నావురా? వాటితో గుంటను పూడ్చుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేయండి. అప్పటికి నా వయసు ఎంత ఉంటుందంటావు? చూడు కృష్ణరావు, ఇంతకన్నా మంచి ఐడియా రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. పంపించు. చూడు కృష్ణారావు అంట, నేను చూస్తూనే ఉన్నాను కదరా నాయన. కౌన్ హై? నేను కిరణ్ని. ఏమైంది? ఏం లేదు, గౌతమ్ గారు ఇప్పుడు రమ్మన్నారు. ఈ టైంలోనా? అవును. సాయంకాలం 4:30 అయి ఉంటుంది. కాదండి, ఇప్పుడే. సరే పిలుస్తానుండు. అతను ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి కలుస్తారేమోనని. ఏం అవ్వలేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నువ్వు వెళ్ళి పడుకోనా, నేను వస్తాను. సరే. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:45. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? కాదండి, మీరు ఈ టైంలో పాలు పేపర్ వాళ్ళు తప్ప ఎవరు బిజినెస్ చేయరు. ఇది అబద్ధం చెప్పిందేమో అని కూడా అనిపించలేదా? అబద్ధం అని తెలుసు, కానీ ఒకవేళ అది నిజమైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకునే పరిస్థితిలో నేను లేనండి. లోపలికి వెళ్ళి పడుకోండి. హలో, పిఎస్ మినిస్టర్ జానకిరామ్ మాట్లాడుతున్నాను. సార్ ఎలా ఉన్నారు సార్? ఈ విషయం వినడానికి ఫోన్ చేసింది. నువ్వు సాయం అడిగావు, నేను తాయినం అడిగాను. మీ పని మీదే ముంబై వచ్చాను సార్. ముంబై కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా. మ్యాటర్ ఏమిటి? ఇంకొక 2 డేస్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 2 డేస్లో లైన్లోకి రాకపోతే నంబర్ డిలీట్ అయిపోతుంది, మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. డెఫినెట్గా నేను చెప్పినట్టు డబ్బుతో మీ దగ్గరకు వస్తానండి.